హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఖరీఫ్ గట్టెక్కేన, లక్షలాది ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం. వర్షాలు కురిసినా వరదలు వచ్చినా తప్పని తాగునీటి సమస్య. ఇప్పటి వరకు వెంటాడిన ఎల్నినో భూతం. ఖరీఫ్కు సరిపడినంత నీరు ప్రాజెక్టులో లేని వైనం. డెడ్ స్టోరేజీకి చేరువలో నాగార్జున సాగర్. కాళేశ్వరం ద్వారా గోదావరి నదిలోకి నీరు. వర్షాలు వస్తాయన్న నమ్మకంతో వరి నాట్లు వేస్తున్న అన్నదాతలు. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ. ఇంటర్ కాలేజీల బరితెగింపు. 100 కాలేజీలకు ఫేక్ దందా. బట్టబయలైన నకిలీ ఫైర్ ఎన్ఓసీల భాగోతం. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. అఫిలియేషన్ తనిఖీల్లో అధికారులకు దొరికిపోయిన యాజమాన్యాలు. కాలేజీలపై కేసు, ఎఫ్ఐఆర్ నమోదు. బీజేపీలో భాయ్ భాయ్. బండి ఈటల సఖ్యతతో ముందుకు. బండి సంజయ్ నివాసంలో లంచ్ సమావేశం. ఎంపీ ఈటల రాజేంతో పాటు పాల్గొన్న లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఫ్రెండ్షిప్ బలోపేతమైందని సంకేతాలు. ఎక్స్లో పోస్ట్ చేసిన బండి సంజయ్. ధరణిపై సెట్ దూకుడు. లక్షల ఎకరాలు ఆంఫట్. కోట్ల ఎకరాల లావాదేవీల పరిశీలన. భారీ ఎత్తున అక్రమాల గుర్తింపు. కీలక జిల్లాల్లో పెద్ద ఎత్తున అవినీతి. సంతకాలు లేకుండానే చేతులు మారిన భూములు. ఫేక్ ఐడీలతో రికార్డులు తారుమారు. ఈ నెలలోనే నివేదికకు అవకాశం. కమిషన్ల ఎరా, రికార్డుల చెర. అసైన్మెంట్ కమిటీ పేరిట పేర్లు తారుమారు. పేపర్లలో 1969లోనే పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించిన రెవెన్యూ అధికారులు. అప్పనంగా ప్రభుత్వ భూముల పంపకం. అక్రమార్కులకు రెవెన్యూ అండదండలు. ముచ్చటగా మూడోసారి మారిన నోటిఫికేషన్. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు. పరిహారం అంతా బిగ్ బ్రదర్స్కే. లోకాయుక్త విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తాం. దమ్ముంటే భూసేకరణపై విచారణ చేపట్టాలి. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. విద్యార్థుల సొమ్ము అధికారి కైంకర్యం. వ్యవసాయ వర్సిటీలో ఉన్నతాధికారి ఇష్టారాజ్యం. అధికారిక నివాసం రిపేర్లకు 70 లక్షల ఖర్చు. వర్సిటీలో 73 లక్షలతో లిఫ్టుల ఏర్పాటు. పెయింటింగ్ రిపేర్ల పేరుతో మరో 70 లక్షలు. మంచినీళ్ల ప్రాయంలా రూపాయలు కోట్లు ఖర్చు. 6% కమిషన్ దండుకుంటున్నట్లు ఆరోపణలు.